మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనూష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ చలిమెల్ల శ్రీనివాసరావు గారు. డాక్టర్ గారితో మాట్లాడి మన సందేహాలన్నీ క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? మోకాల నొప్పులు అంటే ఆర్థరైటిస్ అంటూ ఉంటారు కదా. ఆర్థరైటిస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, అసలు దీనికి శాశ్వత పరిష్కారాలు అంటూ ఉంటుందంటారా? మీరు అన్నట్టు మోకాల నొప్పులు అంటే మనకు తెలుసు, నీ జాయింట్స్ ని మనం తెలుగులో మోకాళ్ళు అంటాము. వీటిని ఆర్థరైటిస్ అంటారు. అంటే ఆర్థరైటిస్ అంటేనే ఒక రెండు ఎముకలు కలిసే ప్లేస్ని, అక్కడ వచ్చే వాపుని ఆర్థరైటిస్ అంటాం. దీంట్లో రకాలు అంటే మీరు చూసుకుంటే జనరల్గా మనము రెగ్యులర్గా వినేది ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే ఒక ఏజ్ వాళ్ళల్లో ఎముకలు అరిగిపోతుంటాయి. అంటే 50 క్రాస్ అయిన వాళ్ళల్లో మోకాళ్ళు అరగడాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. కొంతమందిలో ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి జాయింట్లో జరిగే డ్యామేజ్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. అలానే ఇంకా వెన్నుపూసలో వచ్చేదాన్ని స్పాండిలైటిస్గా కానివ్వండి, సర్వైకల్ ఆర్ లూంబార్, పెరియాథరైటిస్, షోల్డర్స్లో వస్తే ఫ్రోజన్ షోల్డర్, పెరియాథరైటిస్ అంటాం. ఇలా ఆర్థరైటిస్లో ఒక 4 నుంచి 5 రకాలుగా చూస్తూ ఉంటాం. ఈరోజు మనం ఎక్కువగా చూసేది ఏంటంటే ఈ మోకాల్లో అరుగుదల, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీస్ అంటాం. సో దాని గురించి తెలుద్దాం. సో ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి కారణం ఏమున్నాయి అంటారు సార్? మోస్ట్లీ ఇది ఏంటంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అమ్మా ఇది. అంటే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత వియర్ అండ్ టియర్ అంటాం. 50-55 క్రాస్ అయిన వాళ్ళల్లో సరైన పోషకాలు ఎలిమెంట్స్ వాటికి రీచ్ అవ్వక ఎముకలు అరుగుతుంటాయి. ఇదే కాకుండా అండ్ ఎవరైతే అధిక బరువుగా ఉంటారో, అంటే మన శరీరం బరువు మోకాళ్ళు మోయలేనప్పుడు అవి రాపిడికి గురవుతాయి. సో వాళ్ళల్లో చూస్తాము. అలానే కాల్షియం డిఫిషియన్సీ, అంటే ఎముకల్లో కావాల్సిన కాల్షియం కానీ మినరల్స్ కానీ సరిగ్గా లేని వాళ్ళల్లో చూస్తుంటాం. అండ్ ఎక్కువ నేను చెప్పినట్టు వియర్ అండ్ టియర్ అంటే ఎక్కువ ఎవరైతే మెట్లు ఎక్కడాలు దిగడాలు, ఎక్కువసేపు నిలబడము అండ్ బాగా బరువులు ఎత్తి ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుందో వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. ఓకే. సో ఆస్టియో ఆర్థరైటిస్ని మనం ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ప్రకారం హోమ్ రెమెడీస్ ద్వారా ఏమన్నా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారా? అంటే ఉపశమనం కాకుండా కొంచెం దానికంటే నెక్స్ట్ లెవెల్ వరకు మనం ట్రీట్ చేసుకోవచ్చా ఇంట్లోనే? కరెక్ట్, మంచి క్వశ్చన్. ఇది ఏంటంటే జనరల్గా మనము చూస్తే మా క్లినికల్స్లో చూస్తే మాకు 2nd డిగ్రీ ఆర్థరైటిస్ అంటాం. అంటే ఆల్మోస్ట్ 30% అరిగిపోయిన వాళ్ళే వస్తుంటారు. కొన్ని కండిషన్స్లో డాక్టర్ గారు అంటే మాకు ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆపరేషన్ చెప్పారు, సో ఆపరేషన్ కాకుండా ఆయుర్వేదంలో ఏం చేయగలుగుతారని వస్తుంటారు. సో మీరు అడిగిన దాంట్లో ఇదేంటంటే మనకి సిమ్టమ్స్ అనేవి చాలా ఎర్లీగానే తెలిసిపోతుంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే 45-50 క్రాస్ అయినప్పుడు నడుస్తున్నప్పుడు పెయిన్ లాంటిది రావడము, కొన్నిసార్లు మీరు చూస్తే మోకాల్లో కీచ్మన్ సౌండ్స్ కూడా వస్తుంటాయి, క్రాక్లింగ్ సౌండ్స్ అంటాము. అండ్ ఎప్పుడైతే చూస్తామో వాపు కూడా కనపడుతుంది. అలాంటి సందర్భాల్లో మీరు ఎప్పుడైనా ఆయుర్వేదిక్ డాక్టర్ కలిసినప్పుడు మీ నాడి ద్వారా మీరు వాతమా పైత్యమా కఫమా చూసుకొని, ఎందుకంటే ఇది వాతానికి సంబంధించిన వ్యాధి. అరుగుదల అనేది డ్రైనెస్ అనేది వాతానికి సంబంధించి. మీది వాత ప్రకృతి అయినప్పుడు మీరు తీసుకునే ఫుడ్స్లో మనం చేంజెస్ చేయగలిగితే, అంటే వాతాన్ని ప్రేరేపించే వస్తువులను ఆపుతూ రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ అండ్ దానికి తగ్గ కొన్ని ఎక్సర్సైజెస్ కానీ వ్యాయామము, యోగా ఇవి చెప్తూ మేము ఆయుర్వేదంలో వాతాన్ని కట్టడి చేసే కొన్ని ఔషధాలు చెప్తాం. అంటే సింపుల్గా దానికి తీసుకునే కాకుండా ఎక్స్టర్నల్ అప్లై చేసేది, లైక్ మనకి కర్పూరాది తైలం అంటాం. నువ్వుల నూనెలో కర్పూరాన్ని ముద్ద కర్పూరం వేసి వేడి చేసి అప్లై చేయటం వల్ల ఈ కండరాలు వీక్ అవ్వకుండా ఫర్దర్గా జాయింట్ డీజనరేట్ అవ్వదు. అయితే ఇక్కడ శాశ్వత పరిష్కారము అంటే ఎప్పుడైతే ఎర్లీగా మనం దీన్ని డయాగ్నోస్ చేస్తామో ఒక సర్టన్ ఏజ్లో దాన్ని అరెస్ట్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. అంటే మన ఎర్లీ స్టేజెస్లో వీళ్ళకి అరుగుతున్నాయి అన్నప్పుడు మేము చెప్పే కొన్ని ఈ ఎక్సర్సైజెస్ కానీ వ్యాయామము అండ్ విహారము అలానే ఫుడ్లో ఇవి చేసుకుంటుంటే దీన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఒక 15-20 ఇయర్స్ అవాయిడ్ చేయొచ్చు. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు 2nd డిగ్రీ 3rd డిగ్రీ వచ్చిన వాళ్ళలో కూడా ప్రతి ఒక్కరు అరిగిపోగానే ఆపరేషన్ అనేది అది సొల్యూషన్ కాదు. ఎందుకంటే సర్జరీ అనేది కూడా వాళ్ళ బాడీ ఎంత రిసీవింగ్ స్టేజ్ ఉంటుంది, సపోర్ట్ ఇస్తుందో దాని మీద డిపెండ్ ఉంటుంది. సో మరి ఆయుర్వేదంలో మరి దీన్ని ఎలా అంటారంటే ఇది మెయింటెనెన్స్, అంటే పెయిన్ మేనేజ్మెంట్ లాగానే ఈ అరిగే వ్యాధిని మనం మెయింటెనెన్స్ అంటాం. అంటే తన పని తను నొప్పి లేకుండా ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి మేము కొన్ని ఆయుర్వేదంలో పంచకర్మ థెరపీస్ అంటాం. అంటే మోకాల్లో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మోకాలు రాపిడి జరిగి లోపల ఉండాల్సిన గుజ్జు సైనోల్ ఫ్లూయిడ్ అరిగిపోతుంది, అరిగినప్పుడు అక్కడ ఉండాల్సిన కణజలం అంటే ఆ మజిల్స్ కానివ్వండి, నర్వ్స్ కూడా వీక్ అవుతుంటాయి. వీటిని మళ్ళీ రీజనరేట్ చేయడానికి మేము జాను బస్తీ అంటాం. అంటే జాను అంటే మోకాలు జాను అంటాం సాంస్క్రిట్ లో. సో వీటికి పోషణ జరగడానికి తైలాలు అప్లై చేయటము,
అలానే లోపలికి గుగ్గులు లాంటివి ఇవ్వటం వల్ల ఈ మ్మ్. వాతం అనేది కట్టడి అవుతుంది. ఓకే. సో చేస్తే ఆ సెకండ్ డిగ్రీ ఆర్థరైటిస్ కానీ థర్డ్ డిగ్రీ ఆర్థరైటిస్ కూడా సర్జరీ లేకుండా మెయింటెనెన్స్, నొప్పి లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు మినిమం ఏవైతే చేసుకోగలుగుతారో అన్నీ హ్యాపీగా చేసుకోగలుగుతారు. సార్ ఇప్పుడు మంచి ట్రీట్మెంట్ రెమెడీస్ అంటూ ఏమున్నాయి సార్, హోమ్ రెమెడీస్? అంటే నేను అయితే ఇది వాతం అని చెప్పినప్పుడు ఇప్పుడు మరి వాతం అంటే ఏంటి, మరి ప్రతి ఒక్క శరీరం ఒక్కొక్కటి ఉంటుంది, వాతము వాతం, పైత్యము పిత్తం, కఫం కఫం ఉంటుంది. అని ఎలా సో తెలుస్తుంది? అది మన బాడీ తత్వం అనేది ఉంటుంది. మేము యాజ్ ఎ వైద్యుడిగా ఎప్పుడైతే మీ లైఫ్ స్టైల్ చూసి నాడి చూసి చెప్పగలుగుతాం. కానీ అలా అని చెప్పేసి ఇప్పుడు అవి వ్యాధిగానే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాతం ఉన్న వాళ్ళందరికీ ఎముకలు అరుగుతాయి అనేది లేదు. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో ఆ వాతాన్ని ప్రేరేపించడము లేకపోతే తగ్గిపోవడం వల్ల బాడీలో ఆ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడే ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే. సో అవి ఏంటి మనకి ఎలా గుర్తించుకోవాలంటే ఇప్పుడు మీరు అడిగారు మనము హోమ్ రెమెడీస్ ఏం చేయాలన్నప్పుడు యాజ్ ఆయుర్వేద వైద్యుడిగా మేము చెప్తాము వాతాన్ని కట్టడి చేసేది ఆవు నెయ్యి. మనకి ఇంట్లో రోజు దొరికే ఆవు నెయ్యిని రెగ్యులర్గా ఒక 5 ml అలా తీసుకోవడం వల్ల శరీరంలో ఈ డ్రైనెస్ అనేది తగ్గుతుంది. ఓకే. అలానే మనకి దొరికే గుగ్గుళ్ళు అంటాం, అంటే మహాయోగరాజ గుగ్గులు కానీ కైశోర గుగ్గులు కానీ యోగరాజ గుగ్గులు, ఇలాంటివి గుగ్గులు అనే అంటే ఈ బైండింగ్ కెపాసిటీని పెంచుతుంది. అలానే ఆ సైనోల్ ఫ్లూయిడ్ని ఇంకా ఫర్దర్గా డిజనరేట్ అవ్వకుండా ఆపగలుగుతుంది. ఓకే. అట్లానే మనం చేసే యాక్టివిటీస్ నేను ఇంతకుముందు చెప్పినట్టే అతిగా చేయడం, అంటే ఎక్కువ సార్లు మెట్లు ఎక్కడాలు దిగడాలు, నొప్పి ఉన్నా ఏం కాదులే అనేసి ఏదో నీ జాయింట్కి క్యాప్స్ లాంటివి పెట్టుకొని చేయటాలు, అలానే బయట ఫుడ్స్ తీసుకోవడము, విరుద్ధ ఆహారం అంటే ఒకటే ఫుడ్ని అతిగా తీసుకోవడము. సో నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, ఆల్కహాల్ ఇలాంటివి కొంచెం కట్టడి చేయాల్సి ఉంటుంది. అండ్ సింపుల్గా మేము చెప్పేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ రోజు మనకి సన్ రైజ్ వచ్చినప్పుడు మన ఇంట్లో దొరికే నువ్వుల నూనె అయినా కానీ కొంచెం లైట్గా వేడి చేసుకొని అప్లై చేసి సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కండరాల పోషణతో పాటు విటమిన్ డి కూడా మనకి పుష్కలంగా మెటబలైజ్ అవుతుంది. ఓకే. నువ్వుల నూనెకి చాలా గొప్పతనం, చాలా మంచిగా ఉంటుంది. అలానే సజ్జలు అంటాం. ఓకే. సజ్జలు ఏంటి లోపల వాపును కూడా తగ్గించే గుణం ఉంటుంది. అయితే అది వేడి కూడా చేస్తుంది కాబట్టి మనం సజ్జలు కానీ ధనియాలు రెండు కలిపి కషాయం లాగా చేసుకొని తీసుకోవాలని కూడా చెప్తుంటాం. ఓకే. అండ్ అలానే మరి వాతాన్ని ఉట్టి మోకాలకే కాదు శరీరంలో ఎక్కడైనా వాతం ఉన్నప్పుడు అవును. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి ఇంట్లో దొరికే శొంఠి కానీ ఇలాంటివి పిప్పళ్ళు ఇలాంటివి కూడా రెగ్యులర్గా డాక్టర్ మేము చెప్పే అడ్వైస్తో పాటు తీసుకుంటే అవి పెరగకుండా ఉంటాయి. ఓకే సార్. అయితే ఇప్పుడు మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్లో కానీ వాళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఎలా ఉండాలి? సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా మోకాలు అరిగిన తర్వాత వాకింగ్ చేయమంటారా అని అడుగుతారు. అంటే ఆల్రెడీ అక్కడ అరగడం అనేది స్టార్ట్ అయింది. సో మీరు ఇంకా ఎంత వాకింగ్ చేస్తే ఇంకా ప్రెషర్ పెరుగుతుంది. సో అలాంటి వాళ్ళలో ప్యాసివ్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే కాళ్ళని రైజ్ చేసుకోవడము, స్ట్రెచింగ్ చేసుకోవడము, సైక్లింగ్ లాంటివి హెల్ప్ అవుతాయి వాకింగ్ కన్నా. అండ్ ఇక్కడ ఇంకా మేజర్గా చెప్పాలంటే లైఫ్ స్టైల్లో కూడా కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎర్లీగా పడుకోవడము అండ్ అన్టైమ్లీ ఫుడ్, అంటే మనం చూస్తుంటాము లేట్ నైట్స్ ఫుడ్స్ తీసుకోవడము అండ్ సరిగ్గా పడుకోకపోవడము, ఇలాంటివి కూడా మన మెటబాలిజం దెబ్బతీస్తుంటాయి. అండ్ ఇంకోటి మన వెయిట్ మేనేజ్మెంట్ అంటాం, అంటే మన బాడీ హైట్కి మన బాడీకి తగ్గట్టు వెయిట్ ఉందా లేదా అనేది చెక్ చూసుకుంటాలి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే రెగ్యులర్గా మనకు ఇంట్లో దొరికే ఈ కాల్షియం రిచ్ ఫుడ్ లైక్ పాలు కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, మునగాకులో కూడా ఇలాంటివి మనము బ్యాలెన్స్డ్గా తీసుకుంటున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వచ్చిన తర్వాత కాల్షియం టాబ్లెట్స్ వాడే కన్నా మనకి రెగ్యులర్గా ఫుడ్లో దొరికేవి మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ మేజర్గా ఏంటంటే ఎప్పుడైతే ఒక రూల్, మన శరీరము తట్టుకునేంత తట్టుకుంటుంది. అంటే మీరు చూస్తున్నాం నేను చాలా మొండి డాక్టర్, ఏం కాదు నొప్పులు ఉన్నా నేను చేస్తానంటాం. అదే తప్పు. ఎందుకంటే మన శరీరము తట్టుకున్నప్పుడు అది నొప్పిగా లాస్ట్ సిమ్టమ్. అది మాకు జనరల్గా పేషెంట్ వచ్చి చెప్పే ఫస్ట్ సిమ్టమ్ నొప్పి అంటాం. అంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిన తర్వాతనే నొప్పి అని వస్తుంది. సో ఆ టైంలో కూడా మనం రెస్ట్ తీసుకోకుండా ఇలానే దాన్ని ఇంకా డిజనరేట్ చేస్తే తర్వాత అది మెడిసిన్స్కి లొంగదు. సో అందుకని మేము అనేది ఏంటంటే రెస్ట్ అనేది ఇట్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్ అని కాదు, కొన్ని యాక్టివిటీస్ లైక్ ఎక్కువ దూరాలు ప్రయాణించడం కానివ్వండి, ఎక్కువ చలిగాల్లో ఉండడం కానివ్వండి, ఎక్కువ వాతాన్ని పెంచే ఫుడ్స్ తీసుకోవడము, ఇట్లాంటి కొన్ని తగ్గిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి హోమ్ రెమెడీస్ మాకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.